తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రెండో పీఆర్సీ నివేదిక జాప్యం ఎందుకు? తెలంగాణ ఎంప్లాయీస్ న్యూస్లో భాగంగా ఈ వీడియోలో వీటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం. సో ముందుకు వీడియోని సపోర్ట్ చేసేవారందరూ కూడా వీడియోను లైక్ చేసి మీ తోటి ఉద్యోగ మిత్రులకు వీడియోని అయితే షేర్ చేయండి. పీఆర్సీ నివేదికపై జాప్యం ఎందుకు? 2023 శాసనసభ ఎన్నికలకు ముందు 420 హామీలు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ అధికార పగ్గాలు చేపట్టి 27 నెలలు గడుస్తున్నా దీర్ఘకాలంగా ఎదుర్కొంటున్న ముఖ్యమైన అనేక ఉద్యోగోపాధ్యాయ సమస్యలను పరిష్కరించడంలో తీవ్ర ఆలస్యాన్ని ప్రదర్శిస్తూ మీనమేషాలు లెక్కిస్తుంది. సో విద్యారంగంలో మాత్రం కొంత రూట్ మార్చి కొత్త సమస్యను సృష్టిస్తుంది. ఇక ఉద్యోగోపాధ్యాయులకు మా ప్రభుత్వం రాగానే కొత్త పీఆర్సీని ప్రకటించి 6 మంత్స్లోగా సిఫార్సులను అమలు చేస్తానని హామీ ఇచ్చారు. కానీ నేటి వరకు సిఫార్సులు కమిషన్ నుండి తెప్పించుకోలేదు. పైగా మొదటి వాయిదా చూసుకున్నట్లయితే ఏప్రిల్ 2024 నుండి అక్టోబర్ 24 వరకు 6 నెలలు. ఇక రెండో వాయిదా అక్టోబర్ 24 నుండి మార్చి 31 వరకు. మూడో వాయిదా మార్చి 2026 నుండి 30 సెప్టెంబర్ 2026 వరకు. మూడోసారి వాయిదా వేసి ఉద్యోగోపాధ్యాయులను తీవ్ర నిరాశకు గురిచేశారు. పీఆర్సీల మధ్య సంవత్సరాలుగా జాప్యం ఎందుకు? ప్రతి 5 ఇయర్స్కి ఒకసారి ఇవ్వాల్సిన పీఆర్సీకి సంబంధించి ఎందుకు డిలే అవుతుంది? ఉపాధ్యాయ పెన్షనర్ల వేతనాలను స్థిరీకరించి తాజాగా వేతనాలను సవరించి ప్రభుత్వానికి ప్రతిపాదనలు వేతన సవరణ సంఘం సిఫార్సులు చేయాల్సిన అవసరం అయితే ఉంది. ఇక వేతన సవరణ సంఘం ప్రతిపాదించే పీఆర్సీ తాజా ద్రవ్యోల్బణం 5 ఏళ్లలో ధరల స్థిరీకరణ సూచికను పరిశీలించాలి. గత పీఆర్సీ నివేదికలను పరిశీలించి లోపాలను సవరించి వేతన సవరణ తేదీ నాటికి ఉన్న మూల వేతనం, కరువు భత్యం, ఫిట్మెంట్లను కలిపి వచ్చిన మొత్తాన్ని తాజాగా మూల వేతనాలుగా పూర్తి చేసి తాజా మాస్టర్ స్కేల్ ఇంక్రిమెంట్లు శాస్త్రీయంగా ప్రతిపాదించాల్సిన ఆవశ్యకత కమిటీగా అయితే ఉంటుంది. ఇక పీఆర్సీలు రూపుదిద్దుకోవడం కోసం ఉద్యోగోపాధ్యాయ సంఘాలు అనేక పోరాటాలు చేసి తమ హక్కుగా సాధించుకున్నారు. అలాంటి హక్కును కాలరాసే ప్రయత్నాన్ని ప్రభుత్వాలు విడనాడుకోవాలి. పీఆర్సీల మధ్య సంవత్సరాలుగా జాప్యాలను నివారించాలి. ఉపాధ్యాయ పెన్షన్ల పొట్ట కొట్టకూడదు. తెలంగాణ రాష్ట్రంలో మొదటి పీఆర్సీ గడువు 2023 జూన్ 30 తేదీతో ముగిసింది. ఇక 1 జూలై 2023 నుండి తెలంగాణ రాష్ట్ర రెండవ పీఆర్సీని ఇవ్వాల్సింది. గత ప్రభుత్వం అక్టోబర్ 2, 2023న రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ చైర్మన్గా నియమిస్తూ వేతన సవరణ సంఘాన్ని నియమించింది. 6 నెలల్లోగా రిపోర్టు తయారు చేసి ప్రభుత్వానికి సమర్పించాలని ఆదేశించింది. అనేక పర్యాయాలు చర్చించి ఉద్యోగ సంఘాల నుండి ప్రతిపాదనలు స్వీకరించింది. సుదీర్ఘ కసరత్తు తర్వాత కొన్ని నెలల క్రితమే పీఆర్సీ నివేదిక సిద్ధమైంది. రిపోర్ట్ను సమర్పించేందుకు అధికారులు ప్రభుత్వ అనుమతి కోరారు. కానీ ప్రభుత్వం నుండి ఎలాంటి స్పందన లేదు. సరికదా ఉద్యోగ వర్గం కండ్లలో ఒత్తులు వేసుకుని ఎదురు చూడాల్సిన పరిస్థితి వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం 2026 బడ్జెట్లో విద్యారంగానికి కానీ కనీసం 20% నిధులు కేటాయిస్తారని ఉద్యోగోపాధ్యాయులు ఆశించారు. కానీ అందుకు విరుద్ధంగా రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో 26,674 కోట్లు కేటాయించింది. ఇందులో పీఆర్సీ ఊసెత్తకుండా ఉద్యోగోపాధ్యాయ వర్గాల్లో తీవ్ర నిరాశ నిస్పృహకు లోనయ్యే విధంగా వ్యవహరించింది. సో వాయిదా వేయడం సరైన పద్ధతి కాదంటున్నారండి. 2018 మే 18న కమిటీ ఏర్పాటు చేసి 2021 నుండి 43% ఫిట్మెంట్తో పీఆర్సీని అమలు చేసింది. ప్రభుత్వం ఏర్పడి ప్రభుత్వంపై ఏడాదికి 12,595 కోట్ల అదనపు భారం పడిన కరోనా కష్టాలు వెంటాడిన రాష్ట్ర అభివృద్ధిలో ఉద్యోగోపాధ్యాయుల పాత్రను గుర్తించి భారాన్ని భరించేందుకు సిద్ధపడింది. ఇక ఉద్యోగోపాధ్యాయులు పెన్షన్లు ఈ సమాజంలో అంతర్భాగమే. 3-4 దశాబ్దాల పాటు సమాజాభివృద్ధులు, విద్యాభివృద్ధులు ఎనలేని సేవ చేసి తమ రక్తాన్ని చెమటగా దారపోసి ప్రజలకు సేవ చేస్తున్నారు. ఇలాంటి వర్గాల వారిని చిన్నచూపు చూడడం, వారి పరిస్థితిని అర్థం చేసుకోకపోవడం సరైనది కాదు. హామీలు ఇచ్చి గట్టెక్కిన పాలకులు అరుపులు, పెడబొబ్బలతో బాధ్యతల నుంచి తప్పించుకోలేరు. ప్రస్తుత ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 27 నెలలు గడుస్తున్నా పీఆర్సీ నివేదికను తెప్పించుకోకుండా అమలు చేయకుండా గత ప్రభుత్వంపై ఆడిపోసుకుని పబ్బం గడుపుకోవడం దుర్మార్గమైన ఆలోచన అంటున్నారు. సో కనీసం 40% ఫిట్మెంట్తో 1 జూలై 2023 నుండి కొత్త పీఆర్సీని అమలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది అని చెప్పేసి అంటున్నారు.